పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, చీకటిలో సంచరిస్తున్న మనలను, అనగా శత్రువైన సాతాను కబంధ హస్తములలో బంధింపబడి ఉన్న మనలను ఆయన ఎంతగానో ప్రేమించి వెలుగైన ఆయన యొద్దకు మనల్ని నడిపించినారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి కార్యములు చేసే మనలను వెలుగు సంబంధులుగా చేసినాడు. పూర్వము మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువునందు వెలుగై ఉన్న నీవు నేను వెలుగు సంబంధమైన ఫలములు ఫలించే వారిగా ఉండాలి. పూర్వపు చీకటి కార్యములను విడిచిపెట్టి ఇప్పుడు వెలుగు సంబంధుల వలె, అనగా క్రీస్తు వారి యొక్క పాదముల యొద్దకు చేరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుచు దేవునికి అనుకూలమైన భక్తిని అలవర్చుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉన్నది. భయంకరమైన స్థితిలో ఉన్న నిన్ను నన్ను చీకటిలో ఉండటమంటే, సహోదరి సహోదరుడా, శత్రువైన సాతాను యొక్క క్రియలు, నిష్ఫలమైన అంధకార సంబంధమైన క్రియలను జరిగించే నిన్ను నన్ను వెలుపలికి, అనగా వెలుగులోనికి తీసుకురావటానికి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ఘనమైన శిలువ కార్యము జరిగించి నిన్ను నన్ను విమోచించి వెలుగు సంబంధుల వలె చేసినాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది వెలుగు సంబంధముగా ప్రవర్తించటానికి ఇష్టపడుతున్నాం, లేకపోతే ఇంకనూ పూర్వపు క్రియలు, పూర్వపు స్వభావం, ప్రాచీన స్వభావం, ఎంతమంది వాటిని అనుసరించి నడుచుకునే వారేమిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, వెలుగుగా లోకరక్షకునిగా ఆయన కుమారుని లోకంలోనికి పంపినాడు. ఆయన కుమారులో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. సహోదరి సహోదరుడా, ఆయనలో జీవం అన్నది, ఆ జీవము మనుష్యులకు వెలుగై అన్నది. ఆ వెలుగు చీకటిలో, అనగా లోకంలో ప్రకాశిస్తూ ఉన్నది. అయితే చీకటి దాన్ని గ్రహింపలేకున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది దినములలో ఆయన నిన్ను నన్ను వెలుగు సంబంధికులుగా చేయటానికి ఇష్టపడి ఈ లోకంలోనికి వస్తే అనేక మంది వెలుగుని యొద్దకు రాలేకపోతున్నారు. కారణమేమిటి? తమ క్రియలు చెడ్డవి గనుక. ప్రియ సహోదరి సహోదరుడా, తమ క్రియలు చెడ్డవి గనుక మనుష్యులు వెలుగునొద్దకు రాలేకపోతున్నారు. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వారు చీకటిలోనే ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడో యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినారు. అయితే మనుష్యులు ఇంకనో చీకటి కార్యములు చేస్తూనే ఉన్నారు. భయం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకునే స్వభావం లేదు. దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చుని పశ్చాత్తాపడే స్వభావం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను చీకటిలో మగ్గుతూనే ఉన్నారు.
ఇంకను శత్రువైన సాతానికి దాసులుగానే ఉంటున్నారు. అయితే వాటన్నిటి నుంచి బయటకు తీసుకురావటానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారుని లోకంలోనికి పంపినాడు. పూర్వం మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది మీ భాగ్యతను పొందగోరినాం, ఎంతమంది మీ వెలుగు ఫలములు ఫలించే వారిగా ఉన్నాం. వెలుగు సంబంధమైన నీవు నేను ప్రభువుకి ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో దానిని నువ్వు చేయాలి. ఇంకా శత్రువైన సాతానుకి ఇష్టమైన కార్యములు నీవు నేను చేయకూడదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎక్కడో లోకంలో మురికిలో పొరలాడుచున్న నిన్ను నన్ను, ఎక్కడో సహోదరి సహోదరుడా దిగంబరులుగా ఉన్న నిన్ను నన్ను, ఎక్కడో సంఖ్యల చేత బంధింపబడి ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రేమించి రక్షించటానికి, వెలుగును నీ మీద ప్రకాశింపచేయటానికి, ఆ వెలుగులో కనబడుచున్న నీ ప్రతి పాపము నుండి నిన్ను విడిపించటానికి, విమోచించటానికి ప్రియ సహోదరి సహోదరుడు ఆయన నీ యొద్దకు వచ్చినాడు. అయితే ఎంతమంది మీ ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాం, ఎంతమంది మీ ఆయన మాట వినటానికి ఇష్టపడుతున్నాం, లేదా ఎంతమంది మీ ఇంకా చీకటి కార్యములు చేయటానికి ఇష్టపడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు, నిన్ను బయటకు తీసుకురావటానికి, సహోదరి సహోదరు నీ మురికంతా కడగటానికి, నీవు వెలుగు సంబంధమైన ఫలములు ఫలింపచేయటానికి ఆయన ఇష్టపడినాడు. అయితే నా జీవితంలో దేవుని యొక్క మాట వినటానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే సొంత మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతున్నామా? ఆయన గెరాసేన దేశంలోనికి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు? ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చీకటి చేత బంధింపబడి, శత్రువైన సాతాను చేత బంధింపబడి, తను తాను గాయపరుచుకుంటూ, ఇతరులను గాయపరుస్తూ, ప్రియ సహోదరి సహోదరుడు అనేకులను భయభ్రాంతులుగా చేస్తూ, సమాధుల్లో గోరీల్లో సంచరిస్తూ, ప్రియ సహోదరి సహోదరుడా శత్రువు చేత ఏడ్చబడుచూ ఉండగా అతన్ని ప్రేమించి అతని వద్దకు వెళ్ళాడు. అయితే ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు అతడు యేసు ప్రభువాన్ని చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు, నాతో నీకేమి? సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎక్కడో చీకటిలో సంచరిస్తున్న నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకుని రావాలని, శత్రువు చేత బంధింపబడిన నా బంధకములను తెంచివేయవాలని నీ యొద్దకు వస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, నాతో నీకేమి పని? ఈ దినముల్లో కూడా అనేక మంది ఆయన నిన్ను నన్ను ప్రేమించి రక్షణ సువార్తను నీ యొద్దకు నా యొద్దకు ఆయన తీసుకుని వచ్చినప్పుడు, నీకు నాకు వినిపిస్తున్నప్పుడు, చాలామంది దేవుని యొక్క మాటలను తృణీకరిస్తూ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని వెలుగు ఫలములు ఫలించటానికి ఇష్టపడక ఎంకను చీకటిలోనే మగ్గుతూ, ప్రియ సహోదరి సహోదరుడా, తమ స్వభావములను మార్చుకున్నట్టుకు ఇష్టపడటం లేదు. ఆ శనదేయములు పట్టినవాడు, యేసు నాతో నీకేమి? నన్ను విడిచి వెళ్ళు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చి
నీ తలుపు యొద్ద నిలబడి తట్టుచూ నిన్ను బ్రతిమలాడుచూ ఉండగా ఎన్నిసార్లు తృణీకరించినావు? ప్రియ సహోదరి సహోదరు, ఎన్నిసార్లు నిన్ను నీవు గాయపరుచుకున్నావు? ఎన్నిసార్లు ఇతరులను గాయపరిచినావు? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఈ రీతిగా ఉన్న ఆ వ్యక్తి వద్దకు దేవుడు వచ్చి ఆ చీకటిలో నుంచి, శత్రువైన సాతాను బంధకములో నుంచి విడిపించినాడు. అయితే తన జీవితంలో తాను పూర్వము చీకటై ఉన్నాడు, శత్రువు చేత బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడైతే బంధకములు తెంచివేయబడినవి, స్వస్థపడినాడు. పూర్వము తను తాను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరిచినాడు. ఇప్పుడైతే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క జీవాన్ని పొందినాడు. అనేక మందికి దేవుని జీవాన్ని పంచిపెట్టినాడు. అంతకుముందు ఏదో గోరీల్లో, కొండల్లో అనగా సమాధుల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి పాదముల యొద్దే కూర్చున్నాడు. అంతకుముందు అయితే యేసు నాతో నీకేమి అని అన్నాడు. అయితే విమోచింపబడిన తర్వాత మీ యొద్దనే ఉంటాను, ప్రియ సహోదరి సహోదరు, మీ యొద్దనే నన్ను ఉండనివ్వమని బ్రతిలాడినాడు. అంతకుముందు కేకలు వేసినాడు దేవారాత్రులు. ఇప్పుడైతే దెకపలి ప్రాంతమంతయు సువార్త ప్రకటించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో కూడా చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత మరెక్కడా చీకటి కార్యములు నీలో నాలో కనబడకూడదు. వెలుగు సంబంధి వలె నీవు నేను నడుచుకునేవాళ్ళు. అలాంటి భక్తి జీవితం నీకు నాకు ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యమునకు వారసుడు అవుతావు. లేకపోతే ఏదో నేను భక్తి చేస్తున్నాను, ఏదో నేను మారు మనసు పొందినాను, ఎప్పుడో యేసు ప్రభువారు నా రక్షకుడని నువ్వు చెప్పుకున్నా, చీకటి కార్యములు ఇంకను నువ్వు జరిగించే వ్యక్తివైతే శారీరక కార్యములు, చీకటి కార్యములు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. శారీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి కార్యములు జరిగించే వ్యక్తివిగా ఉంటే ఇంకనూ నీవు చీకటిలో ఉన్న వ్యక్తివే, ఇంకనూ శత్రువైన సాతాను యొక్క కబంధ హస్తముల్లో బంధింపబడిన వ్యక్తివే. ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఈ చీకటి కార్యములను వారిలో నుండి తొలగించుకోలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వస్తావు, మారు మనసు పొందానని చెప్తావు. అయితే నీ మాటలు సరిగా ఉండవు, నీ ప్రవర్తన సరిగా ఉండదు. సహోదరి సహోదరుడా, నీ క్రియలు సరిగా ఉండవు, నీ తలంపులు సరిగా ఉండవు. ఎవరి ఏలుబడి కింద ఉన్నావు? శత్రువైన సాతాను నిన్ను ఏలుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నీ యొక్క మనోనేత్రములు మూసివేస్తున్నాడు. ఏదో నీవు అనుకుంటున్నావు, కానీ ఒక దినము రాబోతూ ఉన్నది. ఈ దినమున ఆత్మ శరీరము ఆత్మనకు మధ్య పోరాటము జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ చేత శారీరక క్రియలను చంపివేసిన వాడే వెలుగు సంబంధి. ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతమంది మీ అలాంటి భక్తిని అలవర్చుకుంటున్నాం? పూర్వము చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఏదో నోటి మాటలతో నేను రక్షింపబడినానని చెప్పుకుంటున్నావు, కానీ నిజముగా నీవు వెలుగు సంబంధమైతే వెలుగు సంబంధమైన ఫలములు, ఆత్మ ఫలములు ఏమిటవి? చదవండి, దాని కింద ఉన్నవి. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఫలములు ఫలిస్తున్నావు? వెలుగు ఫలము ఫలిస్తున్నావా, లేదా ఇంకనూ చీకటి కార్యములు జరిగిస్తున్నావు? ఆ సేనదయములు పట్టిన వ్యక్తి విడిపింపబడిన తర్వాత, వెలుగునొద్దకు వచ్చిన తర్వాత ఎక్కడ తన జీవితంలో వెనుదిరిగి చూడాలా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు వారి యొక్క పాదముల యొద్దే స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకుని ఆయన పాదముల యొద్దే కూర్చున్నాడు. ఆయన మాటలు విన్నాడు. ఆయన్ని విడిచిపెడటానికి తన జీవితంలో ఎక్కడ ఇష్టపడాలా? ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది మీ మేలు పొందుతున్నాము, కానీ ఆయన పాదముల యొద్ద కూర్చుంటానికి చాలామంది ఇష్టపడటం లేదు. ఈ దినములలో క్రైస్తవ భక్తి కూడా ఆచారముగా అలవాటుగా సాగిపోతూ ఉన్నది. ఏదో మందిరమునకు వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. క్రీస్తు వారి రక్తంలో కడగబడినామా? క్రీస్తు వారి రక్తము మన ప్రతి పాపమును తుడిచివేసినదా? ఎంతమందిని పరిశీలన చేసుకుంటున్నాం? ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అయితే ఆయన తట్టు తిరగగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన చిత్తమును నీవు జరిగించగలిగితే గొప్ప భాగ్యత. అంతకుముందు ఎంతోమందిని గాయపరిచినాడు, కానీ వెలుగు యొద్దకు వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, ప్రియ సహోదరి సహోదరుడా, దెకపొలి ప్రాంతమంతయు సువార్త ప్రకటించినాడు. నా జీవితంలో వెలుగు సంబంధివని చెప్పుకుంటున్నావు, చీకటి కార్యములను మానివేసినావా? శత్రువైన సాతానుకి దాసునిగా ఉండక, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన దేవుని యొక్క ఏలుబడి కింద ఉన్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. సమయం బహు కొంచెముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. పూర్వం ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, దోషకుడును, హింసకుడును, హానికరుడునని చెప్పినాడు. అయితే తెలియక విశ్వాసం వల్ల చేసినాను, కనికరింపబడినాను. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు ఎంత ఘోర పాపివైనా సరే, నీవైనా నేనైనా, ఎంతగా ఆయన దుఃఖపరిచినా, ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ వద్దకు వచ్చి ఆయన మాటలు వినిపిస్తూ చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావటానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎంతమంది మీ వెలుగు సంబంధం వల్ల నడుచుకుంటున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, వెలుగు సంబంధులుగా నడుచుకోలేకపోతే ఒక దినాన నష్టపోతావు. ఈ దినమున ఏదో తాత్కాలికముగా ఈ క్షయమైపోయే లోకంలో తాత్కాలికమైన సంతోషంతో నిండి ఉంటావు, కానీ నిత్య రాజ్యంలో నీవు కూర్చుండలే. పాత స్వభావం విడిచిన తర్వాత మరెన్నటికి వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. వెనుకున్న వాటన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడినాను. భక్తులైన వారి ఆశలు వేరు,
పాపము చేసిన వారే, హింసకులుగా హానికరులుగా ఉన్నవారే. అయితే దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించిన తర్వాత, దేవుడు వారితో మాట్లాడిన తర్వాత, ప్రియ సహోదరి సోదరుడా, మరెన్నటికి వారు వెనుదీయరా. ఎంతోమంది దేవుని బిడ్డలను హింసించినాడు, ఎంతోమందిని చెరసాలలో వేయించినాడు. దేవుని బిడ్డల యొక్క హత్యకు సాక్షిగా నిలబడినాడు. అయితే ఒక దినాన సొంత మార్గంలో మూర్ఖునిగా తిరుగుబాటుదారునిగా వెళుచున్న సమయంలో దేవుడు అతన్ని ప్రేమించినాడు. ఆయన వెలుగు అతని ముఖం మీద ప్రకాశింపజేసినాడు. సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? మునుకోలలకు ఎదురుదన్నుట కష్టము నీకు. ప్రియ సహోదరి సోదరుడు ఎంతగా బ్రతిలాడు. ఒక మూర్ఖుడిని, ఒక హింసకుడిని, ఒక హానికరుడను ఎంతగానో ప్రేమించి శత్రు బంధకము నుంచి, మూర్ఖత్వం నుంచి విడిపించుటకు ఆయన అతని వద్దకు వచ్చి, ప్రియ సహోదరి సోదరుడు, ఆయన వెలుగును ప్రకాశింపజేసినాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. చూడండి. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునుకోలులకు ఎదురుదనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అంతకుముందు మీరు చూస్తే చూడండి, అక్కడ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. చూడండి, ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఆ వెలుగుకు మేమందరము నేలను పడినప్పుడు ఆ వెలుగులో నుండి ఒక స్వరము, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుదనుట కష్టము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతగా ప్రేమించినాడు. సౌలునే కాదు, ఆ సేనదయములు పట్టిన వ్యక్తినే కాదు, నిన్ను నన్ను ప్రేమించి అనేక సార్లు నీ యొద్దకు నా యొద్దకు వచ్చి నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. మునికోలలకు ఎదురుదనుట కష్టము. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో నీవు అనుకుంటూ ఉంటావు, సువార్త వినబడుచున్నా, దేవుని మాటలు నీకు వినబడుచున్నా, బాకానాదము దేవుడు చేయుచున్నా, బోరధ్వనిని దేవుడు వినిపిస్తూ ఉన్నా, లెక్క లేని స్వభావంలో ఉండి ఎంకను మూర్ఖుడుగా, మూర్ఖురాలుముగా, ప్రియ సహోదరి సహోదర, తిరుగుబాటుదారులముగా, లోబడనొల్లని ప్రజలముగా, దేవుణ్ణి దుఃఖపరిచే స్వభావంలో నీవు నేను ఉంటూ ఉన్నావు. అయినాను ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ చీకటి కార్యముల నుంచి విడిపించి వెలుగు సంబంధుల వలె చేయవాలని. అయితే ఆయన మాట వింటే ఎంత గొప్ప బాధ్యత. శనదేవులు పట్టినవాడు ఆయన మాట విన్నాడు. ముందు త్రోసివేసినాడు, కానీ ఆ దయ్యములను ఆయన పారద్రోలిన తర్వాత ఆయన పాదముల యొద్ద కూర్చున్నాడు. సౌలు కూడా దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశింపబడిన తరువాత అంతే లోబడినాడు. 3 దినముల వరకు అన్నపానములు పుచ్చుకొనలేదు.
ఆ తర్వాత దేవుని యొక్క బిడ్డలు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ గర్వపు పొరలు రాలిపోయినవి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించున్నది నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి భక్తి అలవర్చుకున్నాడు? నీ నా జీవితంలో ఎంతో కాలము నుంచి సువార్త వింటున్నాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన దాసులైన వారిని ఏర్పాటు చేసుకుని నీ యొద్దకు నా యొద్దకు పంపిస్తూ నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉంటే ఎంకను లోబడలోని స్వభావం. ఏదో పైకి వెలుగు యొద్దకు వచ్చిన వారిమిగా ఉన్నాము, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, వెలుగు సంబంధమైన ఫలములు ఫలించే వారిమిగా లే. దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకొనకుండా స్వనీతితో, స్వంత జ్ఞానముతో, స్వంత మార్గమును ఏర్పాటు చేసుకుని ఎంకను దేవుని దుఃఖపరిచే వ్యక్తిగా ఉన్నావు. అయితే ప్రేమమడిన దేవుడు వెలుగు సంబంధిగా నిన్ను నన్ను చేయటానికి, నిద్రించుచున్న నిన్ను నన్ను మేల్కొల్పటానికి అనేక పర్యాయములు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏ మనుష్యుడైతే దేవుని ప్రేమను అర్థము చేసుకుని ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు విని ఆయన చిత్తమును జరిగించటానికి ఇష్టపడతాడు, అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ సేనదయములు పట్టినవాడు చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత ఎక్కడ వెనుదిరగల ఎంతోమందికి సువార్త ప్రకటించినాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత లోకంలో దేని వైపు చూడాల. ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని శోధనలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎంత అవమానమైనా ఎక్కడ తన జీవితంలో వెనుతిరగల అంతం వరకు సహించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో పాపముల చేత, అపరాధముల చేత సచ్చి ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రేమించినాడు. నీ వద్దకు వచ్చినాడు. నీ నా పాపము నుంచి విడిపించి, చీకటిల నుంచి విడిపించి వెలుగులోనికి తీసుకుని వెళ్ళటానికి, నీవు నా పాపములన్నిటినీ క్షమించి నిత్య జీవమునకు వారసునుగా చేయటానికి ఆయన ప్రయాసపడుచు ఉండగా మనుష్యులు అనేక మంది దినములలో సువార్త వింటున్నారు, కానీ ఆ మాటలు వారి యొక్క హృదయంలోనికి చొచ్చుకొని పోవటం లేదు. అందువలన వెలుగు సంబంధమైన ఫలములు ఫలించలేకపోతున్నారు. ఎందువలన ఒక మనుషుని యొక్క హృదయంలోనికి దేవుని మాటలు చొచ్చుకుని పోవటం లేదు. ఎందువల్ల మనుషులు ఇంకనూ చీకటిలోనే జీవించటానికి ఆశపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, రెండవదిగా శరీరపు ఇచ్ఛలు, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటిని నెరవేర్చుకున్నట కొరకు మనుష్యులు వెలుగునొద్దకు రాలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకోలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో నీవు నేను ఎవరి వైపు చూడకూడదు, కానీ వాళ్ళట్లా వీళ్ళెట్లా ఇవన్నీ నీకు నాకు అనవసరం. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు సమస్తమును త్యాగము చేసి పరలోకంలో నుండి దిగి భూలోకంలోనికి వచ్చి
చీకటిలో సంచరిస్తున్న నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకురావటం కొరకు ఘనమైన శిలువ కార్యము జరిగించిన యేసుక్రీస్తు వారి వైపే చూడగలుగుతున్నావా? ఎంకను లోకపు ఆశలు, శరీరపు ఇచ్ఛలు నిన్ను ఏలుతూ ఉన్నవా? అయితే వాటన్నిటినీ జయించవాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రతి లోటును నువ్వు సరి చేసుకుంటానికి ఇష్టపడాలి. ఆ విధముగా ఏ మనుషుడైతే తన లోట్లన్నిటినీ సరి చేసుకుని దేవుని పాదముల యొద్ద కూర్చొని కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలుగుతాడు, అలాంటి మనుష్యుడు దేవుని రాజ్యంలో ఉంటారు. శరదయములు పట్టిన వ్యక్తి కానీ, లేకపోతే సౌలుగా మారిన పౌలు కానీ ఎక్కడ కూడా తమ జీవితంలో భయంకరమైన స్థితిలో నుండి బయటకు తీయబడినారు. ఎక్కడ కూడా మరలా చీకటి కార్యములు జరిగించాల. ఎంతోమందికి సాక్షులుగా ఉన్నారు. ఎంతోమందిని వెలుగు సంబంధుల వలె చేసినారు. ఎంతోమందిని నిజమైన వెలుగు యొద్దకు నడిపించినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గొప్ప భాగ్యతను నీకు నాకు ఇవ్వాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. అయితే ఎంతమంది వెలుగునొద్దకు రావటానికి ఇష్టపడుతున్నాం, లేదా ఎంతమంది ఇంకనూ చీకటి కార్యములు, భయంకరమైన కార్యములు, ఆ నోటితోనే ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ నోటితోనే నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు, ఆ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు, ఆ నోటితోనే పరుష పదజాలము, సరసోక్తులు, బూతులు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవైనా నేనైనా ఎవరమైనా సరే ఆయన యొద్దకు నడిపింపబడిన తర్వాత పూర్వపు క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. అలా చేయక ఇంకను అంధకార సంబంధమైన క్రియలలో నీవు పాలు పొందే వ్యక్తివైతే నీ జీవితంలో ఒక దినాన నష్టపోతావు. ఈ దినమున నీకేమీ అర్థము కాదు. ఎందువలనగా ప్రియ సహోదరి సహోదరుడ, శత్రువైన సాతాను నీకు జోల పడతాడు. అయితే ఒక దినమున భయంకరమైన శిక్షకు గురైనప్పుడు అప్పుడు కేకలు వేస్తావు. వాటన్నిటి నుంచి నిన్ను విడిపించవాలని ఆయన నిన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకనూ నిన్ను నీవు గాయపరుచుకునే స్థితిలోనే ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఇంకనూ ఇతరులు గాయపరిచే స్వభావంలో నిన్ను వేలుతూ ఉన్నదా? లేకపోతే క్రీస్తు వారి యొక్క పాదముల యొద్ద చేరి ఆయన్ను స్తుతించి ఆయన నామమును గణపరిచే వ్యక్తివిగా ఉన్నావా? నీ కొరకు నా కొరకు యవ్వన రక్తాన్ని చిందించినాడు. నిన్ను నన్ను విమోచించవల్లని ఆయన ఇష్టపడినాడు. ఏ మనుష్యుడు నిన్ను నన్ను విమోచించలేడు. ఏ మనుష్యుడు చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలుగులో నొద్దకు తీసుకురాలేడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే జీవము కలిగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఒక్కడే నా పాపములు క్షమించే దేవుడు. అలాంటి పరిశుద్ధ దేవుని యొక్క పాదముల యొద్దకు చేరి ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తివైతే క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి పవిత్రునిగా చేయగలదా? లేకపోతే ఏదో దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ ఇందాక చదివిన లిస్ట్ అంతా ఆ యొక్క శరీర కార్యములు అన్నిటినీ నెరవేరుస్తూ ఉంటావు.
దేవుడంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు. ఏదో అందరూ వెళుతున్నారు, నేను వెళుతున్నాను, అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, లేదు మిమ్మల్ని అంటము కాదు, అందరూ ప్రసంగిస్తున్నారు, నేను ప్రసంగిస్తున్నానని నాకు నేను ముందుకు వెళుతూ ఇంకనూ చీకటిలో మగ్గే వ్యక్తులముగా ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినాన నష్టపోతావు. ఆ దినమున తప్పించే నాదుడు ఎవ్వరూ లేరు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించటానికి ఇష్టపడి నీ వద్దకు వచ్చి ఉండగా, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నీవు చూస్తే నీ భాగ్యము ఎంతో గొప్పది. నిన్ను పోలిన వాడు ఎవ్వరునూ లేరు. సౌలు పౌలుగా మారిన తర్వాత సువార్త ప్రకటిస్తూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో శోధనలు వచ్చినవి. ఎక్కడ దేనికి భయపడక సిలువ వేయబడి ఉన్న క్రీస్తును ప్రకటించినాడు. దేవుని యొక్క జీవమును పొందినాడు. అనేక మందిని జీవింపజేసినాడు. ఎంతగా ఎన్ని కార్యములు జరిగించినాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క రుమాల్ కర్చీఫ్ తీసుకుని వెళ్ళి రోగగ్రస్తుల మీద వేస్తే వారు స్వస్థత నొందినారు. ప్రియ సహోదరి సహోదరుడా, సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంతోమంది రక్షణ పొందినారు. ఎంత గొప్ప బాధ్యత ఇచ్చినాడు. ఈ లోకంలో నిన్ను గనపరుస్తాడు, రేపు పరలోకములో నూరంతర ఫలముతో నిన్ను నింపుతాడు. అయితే నా జీవితములలో వెలుగు సంబంధం వలె నేను నడుచుకునేవాళ్ళు. దేవుని యొక్క ప్రేమను తృణీకరింపకూడదు. నేనేమి చేసినా, ఎన్ని చీకటి కార్యములు చేసినా నాకేం అవటం లేదే నువ్వు అనుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను రక్షించుటకు ఆయన సమస్తమును దారపోసి, రక్తమంతయు చిందించి, ప్రాణమును దారపోసి నిన్ను నిత్యము జీవింపజేయటానికి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. నీ ఆత్మ నశించి నరకమునకు వెళ్లకుండా పరలోక రాజ్యంలో ఉండవాలని, నిత్యము సంతోషింపజేయవాలని, సహోదరి సహోదరు, ఆయన ఉగ్రతను నీ మీదకు రానియకుండా, ఆయన రాకడను ఆలస్యము చేస్తూ, నీ ఆయుష్ కాలమును పొడిగిస్తూ నీ పట్ల కార్యము జరిగిస్తూ ఉన్నాడు. దాన్ని నిర్లక్ష్యముగా తీసుకుంటే, ప్రియ సహోదరి సహోదరు, జాగ్రత్త. నేను దేనికి భయపడను, ఎంతకంటే ఎక్కువ చేసినా అప్పుడే భయం లేదని నువ్వు అనుకుంటే నీ ఇష్టము. సహోదరి సహోదరుడా, యవనుడా, యవన కాలమందు సంతోషించు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, నీ మనస్సుకు ఇష్టమైన చేయి, నీ శారీరక క్రియలను నెరవేర్చుకో. అయితే వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికైనా తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఆ దినమున తప్పించుకోలేవు. ఆ దినమున కేకలు వేస్తావు ప్రియ సహోదరి సహోదరుడా, అయినా ప్రయోజనము శూన్యమే. ఈ దినమున మూర్ఖముగా మాట్లాడి ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను, నీ చీకటి కార్యముల నుంచి విడిపించి విమోచించి వెలుగు సంబంధిగా నిన్ను చేయటానికి ఎంత ప్రయాసపడుతున్నాను, నిన్ను గనులుగా చేయటానికి ఎంత ప్రయాసపడుతున్నాను. సహోదరి సహోదరు, మూర్ఖుని వలె ఉంటే, మూర్ఖుని రోట దంచినను వాని మూర్ఖత పోదంట. అలాంటి స్వభావంలోనికి నెట్టివేయబడితే
ఒక దినమున శాశ్వత నష్టానికి గురవుతావు. పరిశుద్ధ రాజ్యంలో, పరలోక పట్టణంలో నీవు కూర్చుండవల్లంటే, ప్రే సహోదరి సహోదరుడా, చీకటి కార్యములు కొంచెమైనను, ఏదో చిన్న అబద్ధమే కదా, లేకపోతే చిన్న ఆలోచనే కదా అనుకుంటావు. ప్రే సహోదరి సహోదరుడా, కొంచెమైనను ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎంత భక్తి చేసినా ఎక్కడో ఒక విషయంలో దారి తొలగినావా, అంతే, తలక్రిందులుగా పడిపోతావు. నీ భక్తి అంతా వేస్ట్ అయిపోతుంది.